వాడు ఎవ్వడు ఈడొస్తారు, ఈడ దోసుకుంటారు, ఈడ కల్చర్ మీద దెబ్బ కొడతారు. వాడి రాముని మనం మొక్కాలి కానీ మన ఎల్లమ్మని, మన పోషమ్మని, మైసమ్మని మొక్కరు ఇలాంటి కొడుకులు. మన సమ్మక్కర్ సార్లకు మొక్కరు ఇలాంటి కొడుకులు. ఈడ 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 ఉద్యోగాలు ఇస్తామని భూములు తీసుకుంటారు, సబ్సిడీలు తీసుకుంటారు, అన్ని లాభాలు పొందుతారు, ఫ్రీగా భూములు పొందుతారు. ఒక్కరికి కూడా ఈడ ఉన్నకు ఉద్యోగాలు ఊడిసేటి తూడిసేటి కూడా ఇయ్యారు ఇలాంటి కొడుకులు. మళ్ళీ మా కల్చర్ మీద దెబ్బ కొడుతున్నారు. కాదు లంబడోడు వాడు వాడు వీడికి వస్తాడు, రాజపుత్రుడు అని చెప్పుకుంటాడు. వీడికి వచ్చేసి వాడు గతి లేక అరేబియా సముద్రం పక్కకి ఆడ ఉప్పు అన్ప్రాసెస్డ్ అయినటువంటి అలా అయోడిన్ లేనటువంటి ఉప్పు, దొడ్డు ఉప్పు తెచ్చి ఆ యొక్క రంగు ఆ మట్టిని దాన్ని శుద్ధి చేయకపోవడం వల్ల అది బ్రౌన్ కలర్ ఉన్న మట్టి ఉప్పు తెచ్చుకొని అమ్ముకొని ఈడ ఆ ఇందిరాగాంధీని ఒప్పించో లేకపోతే ఆ ఎన్నికల కోసం ఆమె గెలవాలని వీళ్ళకి ఎస్టీ హోదా ఇచ్చి ఇలా ఇక్కడ ఉన్నటువంటి నిజమైన ఎస్టీలకి ద్రోహం చేస్తున్నారు. చెంచులకి, కోయలకి, గోండులకి వాళ్ళకి ఏం రాకుండా చేస్తున్నారు.